హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈశ్వరాని అన్వేషణ. ఈశ్వరాన్వేషణ అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అని కాదు, ఆయన ఎక్కడ లేడని. అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపించిన ఆయన మన హృదయంలో కూడా ఉన్నాడు. మిత్రులారా, మనం చేయవలసింది ఒక్క అడుగు ఆయన వైపు వేయడమే. అందులో నిజంగా మన ప్రేమ భక్తి నిస్వార్థంగా ఉంటే ఆయన ఒక్క ఉదుటన వచ్చి మనలను ఆప్యాయంగా ఆయన దగ్గరకు తీసుకుంటారు. మన మాంసపు నేత్రాలతో ఆయనను చూడగలమా? మనోనేత్రములతో తప్ప. మన దృష్టికోణం మారినప్పుడు, నీవు పూర్తిగా ఆత్మోన్నతి సాధించినప్పుడు అణువు అణువులో ఆ పరమాత్మను చూడగలుగుతాము. ఏది ఏమైనా ఈశ్వర, మీ పాదాల చెంతకు చేరాలి అంటే మీ దయకు మేము అర్హులమై ఉండాలి. మీ చల్లని చూపు మా మీద ప్రసరింప చేయాలి. అప్పుడు మీరే స్వయంగా మమ్మల్ని ఉద్ధరించడానికి ఆప్యాయతతో తల్లిగా, జీవిత పాఠాలు నేర్పటంలో తండ్రిగా, ఆధ్యాత్మికతలో గురువుగా, తప్పు చేసినప్పుడు శిక్షకుడుగా ఇంకా ఎన్నో పాత్రలు పోషించి మా యొక్క ఉన్నతికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేసి మీ దరికి చేర్చుకుంటారు. ఇవన్నీ తెలియని మేము ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నా దేవుడు గొప్ప అని, బాధలు కలిగినప్పుడు అసలు దేవుడే లేడని అంటాం. ఈశ్వర, నిజమైన అన్వేషకుడు తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని నీవు నన్ను ఉద్ధరించడానికే అని భావించి వినమ్రతతో నీ పాదాల చెంతకు చేరడానికి సంసిద్ధుడు అవుతుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు.